అరే ఏంద్రో అంత ఎడారం చేసిల్లు. నా కోడలికి మంచి ఇక్కడ పూల చెట్లు పెట్టవే అని చెప్తే వట్టిగానే వదిలేసింది. ఏంది ఇది? ఒక సంవత్సరం నేను పోయి సంవత్సరానికే గింత మొత్తం చెత్త చెత్త తయారు చేసిల్లు కదా. అరే కొడుక ఏడున్నారా? ఈ మూటలు మోసుకపోవడానికైనా ఒక్కరు లేకపాయే. ఇంటికి ఏంది తాళం వేసి ఉన్నది? అగో కీమెందుకు ఇక్కడ కూర్చున్నది? ఎప్పుడు వస్తారో ఏమో, నా కోటి ఎప్పుడు ఇస్తారో ఏమో. అక్క ఏం చేస్తాను? అంత మంచేనా? ఎవరమ్మో నీ అంత మంచే. ఎవరు మీరు? అయ్యో అక్క కళ్ళు దెబ్బతిన్నాయా? సంవత్సరం కింద మంచిగానే చూసేది కదా నువ్వు. దెబ్బే తిన్నాయి కానీ మీరు ఎవరు? అయ్యో నేను యాదికిలేనా అక్క, నీ మరిది భార్యను. అయ్యో సుకృత వాచల్లే, నువ్వు ఆనేసల్లే. నేనేనే అక్క నేనే. ఎటు వేళ్ళు మా వాళ్ళు? పనికి గిట్ల వేళ్ళా? పనికి ఎక్కడిది? అత్తారింటి వేయిండ్లు. ఏంది అత్తగారింటికి వేళ్ళా? మా ఇయ్యంపునోళ్ళు ఏమన్నా యాటను కొత్తాలా దేవునికి వేసి? ఏటెక్కడిది చెల్లే, అప్పుల బాధకు భరించలేక అత్తారింటి వేయిండు. అవునా? మా వాడేమప్పు చేసిండు? నేను పోగా 4,000 రూపాయలు ఇంట్లోనే ఉంచిపోయినా. 4,000 కాదు 60 లక్షల అప్పు చేసిండట. ఏంది 60 లక్షలా? నీకు 1000 తెలియదు 100 తెలియదు. మా వాడు 60 లక్షలు ఏం చేసుకుంటాడు? ఏం చేసుకున్నాడు నాకేమేరక. నా దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాడు, 1 కోటి రూపాయలు ఇస్తానని. ఏంది 1 కోటి రూపాయలు ఇస్తారని నీ దగ్గర 10,000 తీసుకున్నాడా? ఎన్ని రోజులా ఇంట్లో లేకవాడు? మొన్న 2 నెలలు హైదరాబాద్ మొక్కన వేయిండ్లు, అచ్చిండ్లు అత్తగారింటి వేయిండు. ఇక నాకేమేరక. ఇక మరి ఇప్పుడు అత్తగారింటికి ఎందుకు పోయినట్టు వాడు? అవన్నీ వివరించి చెప్తారా నాకు? వాళ్ళే గుసగుసలు అనుకుంటే పోతారు. ఎడువైనా నాకు చెప్తారా? అయ్యో సరే తీ. నువ్వేంది మరి మా ఇంటికాడ చింత చెట్టు కింద కూర్చున్నావు? మీ ఇంటికాడ కూడా మంచిగా చల్లటి చింత చెట్టు ఉండే కదా. మాగున్నది చింత చెట్టు, చల్లటి చెట్టు. మీ వాడు 1 కోటి రూపాయలు ఇస్తారంటే పైసలు వసూలు చేసుకోవాలని ఇలా కూకున్నా. అవునా? అయితే వాడు ఎక్కడి నుంచో కోట్లు తెచ్చినట్టే ఉన్నాడు. నేను టకటక పోతా, లేకపోతే వాళ్ళ అత్తగారింటి కాడ ఎవతికి వంచుతాడో వాడు. పోతే కానీ నా కోటి నాకు పంపి జర పుణ్యం ఉంటుంది నీకు. సరే తీ. అమ్మో దీనికి మాకు ఎప్పుడు చూసినా లొల్లే. దీనికే 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడట నా కొడుకు. ఇంకా ఎంతెంత డబ్బు జమ చేసిండో, ఇంకెవతికి ఎంతెంత వంచుతాడో, వాని అత్తగారికి ఎంత ఇస్తాడో. మరి సపరేట్గా జాగ్రత్త చేసుకోవాలి. వీనికేదో లక్కీ లాటరీ దొరికినట్టున్నది. ఓ కొడుకో ఆగురో, ఎవరికి వంచకురో, నేను వస్తానురో, మనకే కావాలి పైసలన్నీ. చెల్లే ఖర్చులు బాగున్నాయి, 1 కోటి రూపాయలు పట్టుకొని కొడుకుని తొందర రమ్మాను. నడిచి కాళ్ళని పోవట్టే. ఒక్క ఆటో రాదాయే. 2 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూనే వస్తే. అయినా మా ఓన్కి కోట్ల వచ్చినాయి కదా, సప్పుడే కారు వస్తుంది కదా, ఈ కారన్న పట్టుకొని పోదాము. మాట్లాడుకొని పోతే అక్కడ దాకా పోతే వాడే డబ్బులు ఇస్తాడు. ఇక ఆపు బాబు ఆపు. ఓ బాబు ఆగు. ఇగో మావోనికి బగ్గ పైసలు వచ్చినాయి. నేను పైసలు ఇస్తా ఇంటికి పోయినాక, కానీ నన్ను గాడ దింపు. పోనీ జరా జల్దీ పోనీ. పాపు ఇక్కడనే పాపు ఇక్కడనే ఉండు బిడ్డ. పైసలు పట్టుకొని వస్తా. 100 రూపాయలు ఎక్కువనే ఇస్తది. వదినే ఇగో ఈ బ్యాగ్ తీసుకుపోయి లోపల పెట్టుల్లి. బట్టలు ఉన్నాయి ఇసుకపోతాయి, మరి మడత పెట్టినా మంచిగా పెట్టుల్లి. వాళ్ళు మంచిగా పెడతారు కానీ వదిన అంత మంచేనా? ఎక్కడి నుంచి రాకడా? అయ్యో నేను యాత్రలకు తిరగడానికి పోయినా కాదు వదినే. బొచ్చడి యాత్రలు తిరిగి ఆఖరికి కాశీ నుండి వస్తానా. తిరగడానికి పోయినామని మా తెలుసు వదినే. ఆఖరికి ఎక్కడి నుండి వస్తాను అని తెలుసుకుంటాను గంతే. క్షేమ సమాచారాలు తర్వాత అడుగుదు గాని ఓ 2,000 తీసుకురా పోగి కారోనికి ఇవ్వాలి. అయ్యో ఇంట్లో పైసలు లేవు కాదు వదినే, 2,000 ఎక్కడి తెచ్చియాలి. ఇంట్లో పైసలు లేవంటావు? లాటరీలు వెళ్ళిన పైసలు ఎంతో కొంత నీ మొహాన కొడతంతి. లాటరీ ఎప్పుడు వెళ్ళింది? అయ్యో నీకు తెలియదు అవదనే. వీడింకా చెప్పలేదు కావచ్చు. ఇప్పుడు ఎట్లా? ఏంది వదినే ఆడ తిరుగుతీవి? లాటరీ ముచ్చటేంది? ఇక ముచ్చట ఏం లేదు కానీ ఈ 2,000 రూపాయలు పట్టుకురాపో.
నీకు తర్వాత చెప్తా ముచ్చట కానీ ఈ కారుకి పైసలు ఇవ్వాలి ఇచ్చి పంపిస్తా. ఏమో మరి నా దగ్గర ఉంచలేడు ఈయన పైసలు అని అడగాలి. అన్నని అడుగుతావా? అడుగ్గాని నా కొడుకేడి, నీ అల్లుడేడి? అల్లుడు నా బిడ్డ పనికి పోయినరు. ఇగో మన ఏప్రిల్ వచ్చింది, 2000 రూపాయలు కావన్నది మాకు. పైసలు ఎక్కడి? అన్నా నేనే 2000 రూపాయలు కావాలి ఈ కారుకి ఇస్తా. అయినా గట్లే గుర్తానమైందే. ఏం చేయాలి మరి మీ కొడుకు చేయబట్టి పైసలు అంటే చాలు మీరు గురికి వస్తాడు. పైసలు ముచ్చట రావద్దు. అయ్యో అన్న కొట్టావు గంతగరం ఇది అవుతారు. ఏమైందే? అయ్యో నీకు తెలియదు వదినే, నీ కొడుకు ఆగం చేసిండు కాదు వదినే. మా ఇల్లంతా గాయ చేసి ఇల్లు అమ్మే కాడికి వచ్చింది కాదు వదినే. అన్ని అమ్మి రూపాయలు లేకుండా చేసుకున్నాం కాదు వదినే. గంతగనం ఏమైంది వదినే? అన్న తాగి ఇల్లమ్మాయి కథకైందా? మా కొడుకు పేరు ఎత్తానమైంది మరి? అబ్బా తాగుడు 90లు కోటరు అన్ని దూరమా. అగో ఏమైందన్నా నాకు ముచ్చట అర్థమైతే లేదు. ఏంది ఇది? ఏమైందంటే ఏం చెప్పాలా వదినే, మా ఏ వారం అంతా ఆగం అంగడంగడైంది. ఇగో చెప్తా పాటు రావయ్యా, ఏమన్నా మర్చిపోతే నువ్వు చెప్తూ ఒక నేను చెప్తా వస్తుందా కడుతుందా? రా ఇట్లా కూసో, అట్లా కూసో చెప్తా నేను. ఇక చెప్పు ఏంది సోది? పైసలు ఇవ్వమంటే నా దగ్గర ఉన్నాయారా? వీళ్ళేదో ముచ్చట చెప్తాళ్ళు, ఉంటుండమను పోతావమ్మను. నా దగ్గర అయితే పైసలు లేవు. ఇక చెప్పులి వదనే, చెప్పులి ముచ్చట. ముద్ద గుడుములోలే కూర్చున్నారు ఇద్దరు. ఇక చెప్పుల్లి ఏం సంగతి? ఏం చేయను వదినే, నువ్వు తీర్థయాత్రలు వేయినాక పత్తి ఖరాబ్ అయిందని బిడ్డ అల్లుడు ఆకం వచ్చింది. ఇద్దరు వచ్చి పత్తి ఖరాబ్ అయింది లబో మొత్తుకుంటా అంటే అయ్యో పోయి ఒకడు అడిగి మిత్తి తెచ్చిచ్చినాం. మిత్తితో సహా కడతాం. మా మిత్తి తెచ్చి ఇవ్వనోళ్ళు అయ్యని అడిగి మిత్తి తెచ్చిచ్చినాం. మిత్తి తెచ్చిచ్చిన వాళ్ళు ఆ వేటే పట్టుకొని పోయిండు. ఆ వేటే అయినాయి. అయితే ఆయనని మళ్ళీ పెరడేసిండట. పెరడేసిన వాళ్ళే పందులు దొక్కినాయి మామ, పందులు దొక్కినాయి అత్త, అంతా గాయగా అయింది. మళ్ళీ పైసలు కావాలని వచ్చిండు. మళ్ళీ పైసలు కావాలని వచ్చిన వాళ్ళే మళ్ళీ అవ్వ దగ్గర పోయి అడిగి బతలాడి మళ్ళీ మిత్తితోటి తెచ్చి ఇచ్చినాం. మిత్తితో సహా కడతాం అత్త, నీకు రూపాయి లేకుండా కడతామని చెప్పిండు. చెప్పిన నమ్మి ఇంత అవి తెచ్చిచ్చినాం. అవి తెచ్చిచ్చిన వాళ్ళు అటు ఆఖరుకు 8 కోట్లు తెస్తానన్నాడు. 8 కోట్లు తెస్తానంటే 8 కోట్లు వస్తాయని మేము చూసుకుంటుంటాలకు 4 బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని వచ్చిండు. 4 బిర్యానీ ప్యాకెట్లు తెచ్చి ముందర పెట్టుకొని అన్నీ తిన్నాడు. 4 బిర్యానీ ప్యాకెట్లు తిన్నాడు. అంటే వదినే ఇప్పుడు మీ బాధ ఏంది? బిర్యానీ పొట్లాలు 4 తెచ్చుకొని ఒక మకాన తిన్నాడు, మాకు పెట్టకపోయానా? ఓస్ని మేము ఇంతగానో మొత్తుకునేది వడిదా అయిందా? మీరు గా కారోనికి 2000 రూపాయలు ఇస్తే మీరు ఎంత మొత్తుకున్నా ఎందు? నా మనసంత అక్కనే ఉండి మీరు చెప్పేది ఏం అర్థమైతలేదు నాకు. 2000 తెచ్చి కాలబెట్టవాయిగా. అయ్యో ఎందుకన్నా వదిన మీద కరాటే ఫైటింగ్ చేస్తాను? అయ్యో ఆగు, పైసలు అన్నీ గట్ల అవుతుంది వదినే. పైసలు అన్నీ గట్ల సిరాకు అవుతాడు. ఆగు నేనన్నా పోసుకుంటా భయం నేను చూసుకొస్తా. ఆగు అన్నా, అప్పుడు 90లు బాగానే తాగేది కదనే, ఇప్పుడు బంద్ చేసినావా? మళ్ళా గట్లనే తాగుతానవా? అబ్బా 90 తాగితే మంచిగా ఉంటుంది, కోటర్ తాగితే కమ్మగా ఉంటుంది. పైసలు లేవాయే, జేబుల రూపాయి లేదాయే. ఏందన్నా ఏమో పాటలు పాడతానో ఏందో ఏమో, ఇప్పుడు కూడా తాగినట్టే ఉన్నాడు. ఇగో వదిన పైసలు ఎక్కడియా? ఆగు, నాకు 90కి కావాలంటే ఇవ్వలేదు. కూరగాయల కింద పోసుకుందా వేసిన పోసుకున్న డబ్బులు వేసిన 2 రోజుల కింద లేవకు. కారు పోవద్దా? కారు ఎట్లా పోద్ది? నాకు ఇవంటి ఇవ్వలేదు. అబ్బా 2000కు 20 90లు. 20 90లు. అబ్బా ఇచ్చింది కదా, ఈ 500 నా దగ్గర పెట్టుకొని 1500 వానికి ఇస్తా. 500 లాభం. నువ్వు చేసిన కథ గీడికొచ్చే. కూలి పని పోతే ఇట్లా పోయి అట్లా వద్దు. ఇంటి పని అయ్యే ఇది వరకు దాకా చేయవలసి వచ్చే. కాలు నొప్పి కీళ్ళు నొప్పి వస్తుంది. అబ్బో ఏం కోసరు, భుజాలు గుంజుతానే, కాళ్ళు గుంజుతానే. నాకు గుంజుతలేవా? నేను నీళ్లు మోసి 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 అసగతమైన. ఏడమోచేవే నువ్వు మోసేవని ఇట్లా మొత్తం మీదనే పోసినావు కాదే. ఆ మందంతా మీద పడి అంత గోకుడు కూడా పెడతాంది. కొన్ని పైసలు ఎక్కువేసి వేరే పంపు తెచ్చుకుంటాయింది. దానికి అన్ని రంధ్రాలే ఉన్నాయి. నేను మోసిన నీళ్ళన్నీ కిందికెళ్ళి పోనేవట్టే. కొన్ని పైసలు ఎక్కువేసా
మీ బాబు దగ్గర పైసలు అంటే కథ బిడాద పారం తీసుకోవట్లాగా మింది దిగురికి వస్తాను కాదే నువ్వు చేసిన కథకే గట్లయింది మా బాబు ఏమన్నా అంటే అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. మొన్న ఇగో అనుకుంటా కథ ఓ వచ్చింది పెడేలు అంటే గుద్దిండు. మా ఉట్టి పిచ్చోడు తయారండి పైసలు అంటేనే ఏదో పిచ్చి పిచ్చి చేస్తాడు. పిచ్చి పిచ్చి చేస్తాడు ఇట్లనే కనబడుతుంది. పైసలు అడిగినప్పుడు లేదా అప్పుడు కూడా గట్లనే అన్నావు పైసలు చేతిలో పడ్డాక, ఇప్పుడు కూడా గిట్లనే అంటాను. నువ్వు ఏదైనా అనగలుగుతావు. ఏమబ్బా నీ అనడు పాడుబడా అబ్బా రోగ నింపుతాలు. అగో అచ్చిల్లార కొడుక ఇది వరదాకా వెళ్ళినవురా గీ చీకటి పడంగా కూడా ఏం పని చేస్తాలరా? అబ్బో మీ అవ్వ వచ్చిందా? అవ్వా 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 వచ్చినవా అవ్వా, నువ్వు లేక ఎంత అరిగోస అవుతుంది కాదు అమ్మా. అయ్యో అమ్మా నన్ను ఇంటికి పెద్ద పాలేరు చేసేది కాదు అమ్మా. అయ్యో అరిగోస పెడతాను కాదు అవ్వా, ఏం చేయాలనే అవ్వో. నన్ను అంగడి తిడతాను కాదు అవ్వా. మామ మొన్న 2 సార్లు 2 కుదురు కుద్దిండు కాదు అవ్వా. అయ్యో మా భార్య తిడుతుంది, మా అత్త కొడుతుంది కాదు అవ్వా. నేను ఎవరికి గోస చెప్పుకోవాలనే అవ్వో. అయ్యో బయట పోతే అందరు అప్పులు అని చంపుతాను కాదే అవ్వా. నేను ఎక్కడ తిరగలేక ఎక్కడ ఉండలేకపోతానా కాదే అవ్వా. లోపల కుమిలిపోతాను, అసలు ఏం చేయను అర్థమవుతలేదు కాదే అవ్వా. అన్నం తింటే ఏం నోట్లోకి పోతలేదు కాదే అవ్వా. అయ్యో ఏం చెప్పాలి అవ్వా, ఏం చెప్పాలి? నోరు తెచ్చుకొని అంటే ఉంటారు ఏందవ్వా. మరి కొడుక ఊకోరా ఏందిరా అని చెప్పి ఒక్క మాట కూడా అంటలేవు అవ్వా. అవ్వా 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 అయ్యో. ఏమైందిరా కొడుక ఈ అత్త మామ ఇంటికి వచ్చి నువ్వు పాలేరు పని చేసుడు ఎక్కడిదిరా? ఇంకా అత్త కొట్టుడు ఎక్కడిది, మామ కొట్టుడు ఎక్కడిది, భార్య తిట్టుడు ఎక్కడిది? ఏంద్ర కొడుక ఈ హెచ్చంత్రము? అప్పులు ఎక్కడిరా? అప్పులు ఎట్లా చేసినవురా నువ్వు? నీకే ఏదో లాటరీ తగిలిందని కోట్ల వచ్చినాయని నేను ఆలోచించుకుంటానా, నువ్వు అప్పులైనాయని చెప్తానేమేమ్రా? అయ్యో మనకు కోట్లు లాటరీ తలుగుడు ఎక్కడిది అవ్వా. మనం అన్ని అప్పులై కూర్చున్నాం కాదవ్వా. అంగడంగడైంది. నువ్వు పోయినాక నెలకే ప్రారంభమైంది మన కథ ప్రారంభమైంది. అన్ని అప్పులే కాదవ్వా. 60 లక్షలు అప్పు చేసిన 1 రూపాయి లేదు. అయ్యో అందరు వచ్చి అప్పులో వచ్చి మీద కూర్చుంటారు. ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఇస్తారని చెప్పిన. ఇప్పుడు మనిషికి ఇచ్చుకుంటూ పోతే ఓ 500 కోట్ల దాకా ఇవ్వాలి. అయ్యో ఎవరు చూడు కోటి రూపాయలు ఇస్తారని చెప్పినా కాదవ్వా. ఎట్లవ్వా ఎట్లా, నన్ను కాపాడు. ఓషినిత్తా ఏంద్రా లాటరీ గిట్ల ఏం తలగలే, మనిషికి కోటి ఇస్తానని చెప్పినవా? గా శంకరం పెద్దమ్మకు కూడా చెప్పినవట కదా కోటి రూపాయలు ఇస్తా అని, 10,000 రూపాయలు అప్పు తీసుకొని. చెప్పినా ఏం చేయాలి? అందరికి చెప్పినా. 5,000 ఇచ్చినోని కూడా కోటి రూపాయలు ఇస్తారని చెప్పిన కొందరికి. ఏం చేయాలి మరి? అప్పు దొరకాలని చెప్పి బాధకి ఏదో చెప్పుకుంటూ వచ్చిన. 60 లక్షల అప్పు ఎందుకు వేసినావురా? 60 లక్షల అప్పు వేసి ఏం చేసినావు మరి? ఆ పైసలన్నీ ఏడబెట్టినావు? అయ్యో ఏడబెట్టామంటే నా మీద కొట్టుకున్నాడా అన్ని అడ్డ వీగినాయి. అప్పుకి మిత్తిలు అని ఎవడెవడో ఏమేమో రాసుకుంటా అంటే రాసుకోవాలి బాయ్ అని చెప్పిన. ఇక 60 లక్షలు అయి కూర్చున్నాయి. అసలు ఏమైందిరా కొడుక? నీ అత్త మామ ఏదో చెప్తాను, నాకేం అర్థమైతలేదు. ముందుగాల నుంచి ఏం జరిగిందో వివరంగా చెప్పు నాకు. ఇక ఏమైందంటే అవ్వ, నువ్వు తీర్థయాత్ర వేరే సంవత్సరం మనం పత్తి వేసినాం కదా. ఇక పత్తి అంతా పురిగచ్చంత అంగడంగడ అయిపోయింది కాదమ్మా. ఇక పత్తి వీకి పెరడేసినాము. ఇంకో 10-15 ఎకరాల దాకా ఇక మళ్ళీ పెరడి మాట్లాడుకొని పెరడేసిన వల్ల అడవి పందులు వచ్చినాయి, మొత్తం దొక్కినాయి మొత్తం పెరడంతా. అయ్యో మనం పంట చేతికి వచ్చే టైంకి గిట్లా అయిపోయాయని చెప్పి మస్తు బాధపడ్డాం అవ్వ. ఇక బాధపడి ఇక మళ్ళీ ఏం చేసినా, ఇక అప్పులు ఎత్తే ఎట్లా, ఈ సప్పులు ఎట్లా అని చెప్పి అంత దానికి బాగా అప్పులు తెచ్చి పెట్టిన. ఇక బాగానే నువ్వు వచ్చే లోపు బాగా సంపాదించి పెట్టాలి, మా అవ్వ సంతోషపడతానని మేము అనుకున్నాం. అబ్బో అనుకున్న వాళ్ళే కదా, అంత అప్పులైనా కాదవ్వ. అది పాడుపడ పందులకి మొత్తం అంతా అంగడంగడ అయిపోయింది. ఇక అయిపోయినాక మళ్ళీ అప్పు చేసి దుబాయ్ పోదామని ఇక తయారైనా. ఇక అప్పులు మొత్తం అక్కడింత అప్పులు చేసుకున్నా. ఇక దుబాయ్ పోదామని దుబాయ్ పోయినా. ఇక దుబాయ్ పోయిన వాళ్ళు అక్కడ ఉండబుద్ధి కాలే కాదవ్వ. వాడు బ్రోకర్ మోసం చేసిన వాళ్ళు అక్కడ పోయి గొర్రెలు కాసిన కొన్ని రోజులు, 1 నెల రోజులు. అబ్బో గొర్రెలు కాసి అక్కడ ఉండలేనని చెప్పి చాపడేగా మళ్ళీ ఇక్కడికి టికెట్ వేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ పోదామని మళ్ళీ తప్పు చేసిన. ఇక అప్పులు మిత్తులు అప్పు మొత్తం ఇక సంవత్సరంన్నరలో అడి తిరిగింది కథం. అది 60 లక్షలలో పడ్డది. ఏం చేయాలవ్వా? ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి? ఇక అప్పు అడుగుతా అంటే ఇక కోటి రూపాయలు ఇస్తా 2 కోట్లు ఇస్తా అనుకుంటూ వస్తారా. ఇక మా అత్త మామ కూడా గట్టిన చెప్పిన. ఇక మా అత్తకు 5 కోట్లు, మామకు 3 కోట్లు ఇస్తారని చెప్పిన. ఇంకా హైదరాబాద్ కూడా పెద్ద కథ చేసి వచ్చిన కాదవ్వ. హైదరాబాద్లో అక్కడిక్కడ అందరూ ఊళ్ళలో కూడా పెద్ద కథ చేసిన. బాగానే పైసలు ఇస్తానని చెప్పిన. ఎటుడో ఏమో ఏం అర్థమైతే లేదు, బతుకు మీద ఆచలేదు. తాపుకోవాలి, ఎవరు కనబడతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారో అని భయం అవుతుంది. ఇంకా అట్లా బతుకుతారమ్మా. ఏం చేయాలి? గోస పాడువాడా ఏడు పత్తాంది. ఏడుదామన్నా కళ్ళ పని నీళ్ళు సరిగా అత్తలేవు కాదవ్వ. అట్లా అయిపోయిందిరా బతుకు.
ఏం చేయాలి, ఎక్కడ వేయాలి? ఇగో మా అత్త మామ ఇది వారి దాకా పని చేపిస్తాలు, గిట్ల మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి మందు కొట్ట తీసుకుపోయేళ్ళు, ఓ అన్ని పనులు చేపిస్తాలు. అబ్బో మొన్న కలవ తీసుకుపోయేళ్ళు, మందు కొట్ట తీసుకుపోతాళ్ళు, నువ్వు అన్ని పనులు చేయాలంటాళ్ళు, నువ్వు మాకు ఎట్లా చేసి 5 కోట్లు ఇవ్వాలని మా అత్త మొన్న ఒకటే దయ్యంలాగా ఇట్లా చూసుకుంటా రాత్రి అంతా కూర్చొని పెట్టి నువ్వు 5 కోట్లు ఇవ్వాలి 5 కోట్లు ఇవ్వాలని చెప్పి కట్టె పట్టుకొని అంగడంగడి ఒకటే వరుడు దయ్యం వరినట్టు పడుతుంది. రాత్రి తెల్లారు 5 గంటల దాకా కట్టెబట్టి అడిచిప్పుడు ఏమో కొడుతుందో మనం అని మస్తు భయమేది కాదమ్మా. మా మామ దగ్గర పోయి మామకి ఇట్లా అత్తకి ఇట్లా కొడుతుంది అంటే నా తరఫున కూడా కొట్టే అంటాడు. ఇక మా భార్య దగ్గరికి ఇక మీ కోడల దగ్గరికి పోతే అదంటాంది, నువ్వు ఎందుకు చెప్పినావు గిట్టండి అని చెప్పినావు, ఎందుకు బొంకుతావు, ఇక నీకు గిట్టనే కావాలి, తగిన ఛాన్స్ కావాలి అంటాంది. అయ్యో బతకడానికే కాదమ్మా, మనం బతకడానికే ఇవన్నీ చేసిన. అప్పులు తప్పులు చెప్తే ఎవరి కోసం అమ్మా, ఎవరి కోసం, మన కోసమే, దానికోసం, పిల్లల కోసం. దానికి అర్థమే తెలియదమ్మా, మన బతుకు తెలియనే తెలియదు దానికి అవ్వా అయ్యాక అంతే. దానికి ఇవ్వలద్దు, పిల్లలద్దు, మొగడద్దు, ఇవ్వలద్దు, నువ్వు కూడా వద్దవ్వా, అత్త కూడా వద్దు. ఏం చేస్తావవ్వా, ఏం చేయాలి? ఇక నువ్వు ఈ శరణుడిని నువ్వే కాపాడాలవ్వా, ఇక నువ్వే కాపాడు. నువ్వు వచ్చినావు, ఇక నాకు నా తలభారం అంతా దిగిపోతుంది అవ్వా. సగం దిగి నిన్ను చూసిన వల్లే పానం వచ్చింది అవ్వ, ఇక నేను బతుకుతానని నాకు అనిపించింది అవ్వా. ఎట్లా చేసి నువ్వే చూడాలవ్వా. అవ్వో ఇందులో బట్టి ఏడు చేసి చచ్చినా కాదవ్వా. అవ్వా ఇగో ఎప్పటికీ బాత్రూమ్లలో ఏడుతురు కూడా ఏడవనియరు వీళ్ళు. అబ్బో ఒక జైలు ఉన్నట్టే చెత్తాలు. ఆ పత్తికాడి తీసుకుపోతే పత్తి చేను పక్క పట్టి కూర్చుండి, షేట్ పక్క కూర్చుండి కలుతా అంటే ఒక దిక్కు ఏడ్చుకుంటా కూర్చున్నా. అబ్బో మొన్న ఒక రోజు మంచిగా ఏడ్చిన, అబ్బో ఆ రోజు మంచిగా అనిపించింది. నువ్వు చేసిన కథ గిదారా, ఇంకా మంచి చేసినా అనుకుంటే చెప్తానా? అవ్వా నువ్వే కాపాడాలా గీపాడాలని 60 లక్షలు అప్పు చేసి కూర్చున్నావా? ఎట్లా కడతావో గట్టు, ఎట్లా తెరుపుతావో తెరుపు. నన్ను కూడా బొందలకు లాగాలని చూస్తానవా నువ్వు? 60 లక్షలు నీ అవకాడు ఉన్నాయని అనుకుంటానవా? అయ్యో అవ్వ నువ్వు ఇట్లా అంటేనే పానం పోసిందైనా నువ్వే, పానం తీసేదైనా నువ్వే, ఇక నీ చేతుల్లో ఉంది నా పానం. అవ్వా నీ పుణ్యం లేదు పాపం లేదు. నా కొడుకు ఏదో లక్కీ లాటరీ జరిగింది, మంచిగా తీర్థయాత్రలు ఇంకా 100 తిరగచ్చు అని నేను మురిసిపోకుండా వచ్చిన. ఆ పైసలు ఎక్కడ పెట్టాలి, ఇంకా 5-6 బ్యాగులు ఎక్కడ కొనాలి అని నేను సెర్చ్ చేస్తానా. ఇంతలోనే బాంబు వేసినవా? ఇక నేను ఇంకో 10 తీర్థయాత్రలు తిరిగేటివి ఉన్నాయి, సప్పుడేక అటు పోతాను. ఇక నీ సావు నువ్వు సావు, ఓకే సావు గీవు అవ్వా, నువ్వే పోసినావు పానం, నువ్వే తీస్తావు పానం అని చెప్తాను. అయ్యో అవ్వ నన్ను సముద్రంలో వారేసే పోతావా? ఈత నేర్చుకున్నావు కాదురే చిన్నప్పుడే, ఏ సముద్రంలో పడ్డా ఈదుకుంటా మాగత్తో పైకి. కానీ ఇగో వదిలే నేను పోతానా, ఇక అవన్నీ చేపని రాకినట్టు బండకేసి బాగా రాకుల్లి, దెబ్బకు దారికి రావాలి. అప్పులు ఎత్తాడా అప్పులు? ఇగో ఈ కరివేపాకు నా కోసమేనా పెట్టింది? నా కోసమే కావచ్చు. ఇక తీర్థయాత్రలకు పోతా కదా, సర్వపిండికి ఇట్లా పెట్టి తీసుకుపోతా. అవ్వా నన్ను వదిలేసి పోతానవా? అవ్వా ఆగో వదినే, 60 లక్షలు అప్పు చేసి అవ్వా అని అర్థాండు. వాడు అప్పంతా తీర్చిన తర్వాత నాకు ఫోన్ చేయాలి మళ్ళత్తా, నేను పోతాను. ఇక తీర్థయాత్రలకి ఇంకా 10 తిరిగేటివి ఉన్నాయి. అబ్బా మన 2000 ఇయ్యదానే అట్నే పోతాంది. బా 20 90లు, 20 90లు. ఆమె వచ్చి ఇక్కడ ఉంటే మనకెంత ఖర్చు అవును? ఏందేనేంటి 2000 ఒడిచింది. అంతేకాని ఎట్లయినా 20 90లు. పోనీపా ఆవా డబ్బులా 200 ఉన్నాయి, 2 90లు తెచ్చుకుని నువ్వు రాయ్యాలా? 200? అబ్బా 2 90లు. అబ్బా మా కథ 200 ఇస్తుందట. వర్షి నువ్వు నాకు 50 రూపాయలన్నీ రాదే, ఓ బింకలు తాగత్తా. లేవు నా దగ్గర కానీ కాలు చేతులు ముఖం కట్టుకొని ఆ కారప్పొడి వేసుకొని సప్లై తిని పడుకో. రాత్రి నీళ్ళు కట్టబోవాలి. నువ్వు ఉన్నావని మా అవ్వలు 20 ఎకరాలు మునాబాలకు తీసుకున్నారు, దెబ్బ సంపాదించే వాళ్ళు అప్పు తీర్పాలి. అయ్యో రాత్రి నీళ్ళు కట్టబోవన్నా? ఇంకా బాబు నేను భరించలేను రో. అయ్యో